ఎక్కడీడు? రే చందు, ఇట్రారా. రే చందు, అర్జెంట్ రా. మన లైఫ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్. మన లైఫ్ లో ట్విస్ట్లు ఎప్పుడు లేవు, మన లైఫే పెద్ద ట్విస్ట్. ఒకసారి అటు చూడరా. రాముల వారిని సీతమ్మ వారిని చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది కదా. అవునరా. ఇంతకీ శ్రీరామనవమి అంటే ఏమిటి? ఆ శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజురా. అదేంటి మరి అక్కడ కళ్యాణం చేస్తున్నారు? ప్రతి ఏటా కళ్యాణం కూడా చేస్తారా. ఓ అవునా. అవును. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆదర్శాలను మనం ఫాలో అవుతే మన లైఫ్ ఎప్పుడో సెటిల్ అయ్యేదిరా. అవునా? ఎలా? రాముడు అంటేనే నిజాయితీపరుడు, ఎప్పుడు అబద్ధం చెప్పేవాడే కాదు. మనం నిజం చెప్పాలి. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. నేను మా నాన్న మాటే వినను. రాముడు చాలా పేషెన్స్ గా ఉంటాడ్రా. పేషెంట్ లాంటి వాళ్ళం, మనకి పేషెన్స్ ఏ ఉంటాయిరా. తన ఆనందం కన్నా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడు. నేను కూడా అంతేరా, కానీ ఒక్క బిర్యానీ విషయంలో. రావణుడు లాంటి వాడినే ఎదుర్కొన్న మహావీరుడు. ఇంట్లో కాక్రోచ్ చూస్తే కంగారు పడే లైఫ్ రా నాది. ఇవన్నీ మన లైఫ్ లో ఉంటే మన లైఫ్ ఎప్పుడో సక్సెస్ అయ్యేదిరా. అవునరా. ఇప్పుడు నేను హానెస్ట్ గా, ధైర్యంగా, గౌరవంగా, మర్యాదగా, ధర్మంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఆహా, గుడ్, చెప్పు. నేను ఇవన్నీ ఫాలో చేయడం వెరీ ఇంపాసిబుల్ రా. ప్రసాదం తింటావా? ఆనెస్ట్ గా ఎస్. ఇన్ని గోల్డెన్ వర్డ్స్ చెప్పానుగా, మారవా? ఇవన్నీ తెలిసిన నువ్వు మారావా ఏంటి? గోల్డెన్ వర్డ్స్ రేయ్, నీ దగ్గరికి వచ్చిందే ఆ గోల్డ్ గురించి చెప్దామనే. గోల్డా? ఏం గోల్డ్? నాకు రోడ్ మీద ఒక గోల్డ్ రింగ్ దొరికిందిరా.